రాజన్న బిడ్డను, అన్యాయం జరిగిన ఆడబిడ్డను అనుకుంటా ఏపీ ఎలక్షన్ ప్రచారంలో గానొచ్చిన షర్మిలక్క ఫలితాల తర్వాత పత్తాలేదు. ఏమాయే ఏడికి వాయే చూద్దామన్నగా అనొస్తలేదని అక్క హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకునుడే ఆల్చం. ఇగో ఇట్లా ఎంట్రీ ఇయ్యనే ఇచ్చింది. నమస్తే అక్క, మంచిగున్నావా? అన్న మీద కోపంతో పెట్టిన వైఎస్ఆర్టీపీతోని తెలంగాణలో రాజకీయం చేద్దామని చూసి ఏం అయ్యే పనులాగా అనిపిస్తలే. పైగా ఫిజికల్ గాను మెంటల్ గానే స్ట్రెయిన్. ఇంకేముందిలే అనుకొని పార్టీని సై పార్టీ చేతిలో కలిపేసి 3 రంగుల జెండా బట్టి ఏపీకి పోయి అన్న మీద బీపీ చూయించింది. కాంగ్రెస్ కెళ్ళి కడపల ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడే కాకుండా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాకపాయే. ఎన్నో ఆశలతోని పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కష్టపడ్డా గానీ పనితనానికి తగ్గ పాయదా లేకుండా వాయే పాపం. ఇవాళ హైదరాబాద్ లో సీఎం రేవంత్ సార్ను మర్యాదపూర్వకంగా కలిసింది. సీఎం సార్ కూడా శాల్వా కప్పి చెట్టుకుండి చేతిలో పెట్టి మంచిగా మాట్లాడిండు. అంతకు ముందుగానే డిప్యూటీ సీఎం బట్టి సార్ ఇంటికి కూడా పోయి ఆయన కూడా కలిసింది షర్మిలక్క. ఈ నెల 8 తారీఖు నాడు అలా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతికి రావాలని చెప్పింది. ఇక రాకొచ్చిందని అందరిని పరిచయం చేసి జరసేపు కుర్చీలో కూర్చోబెట్టి మంచి షెడ్ అన్ని నడుచుకున్నాడు బట్టి సారు. ఇంతైనా ఇద్దరు ఇప్పుడు ఒక పార్టీనేనా? వీధికెళ్ళి వైఎస్ఆర్ అంటే బట్టి సార్కు మస్తు అభిమానం అని కూడా అందరికీ ఎరికిన ముచ్చట్నే. ఇప్పటికి కూడా ఆయన పూజ రూమ్లో పెద్ద వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని దండం పెడుతుంటాడు. మరంత పారెం చూపించే లీడర్ను పిలిచిన పద్ధతేనాయే అని అనుకుంటా ఇగో ఇట్లా ఇంటికి వచ్చి మరీ పిలిచింది షర్మిల. ఇక మరి ఇట్లా అందరిని కలుసుకుంటా కలుపుకపోతుంటా ఆంధ్రాలో ఆగమైన హస్తాన్ని పైకి లేపుకుంటా ఈ 5 ఏళ్లలో ఎంత పతార వెంచి పార్టీని ఏ తీరుగా ఎక్కదీపల్లోకి వెలిగిస్తుందనే చూడాలిగా. పాలకొల్లు ఎమ్మెల్యే ఆంధ్ర మంత్రి నిమ్మల సారు రూటే సపరేటు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లుండో గిప్పుడు గట్లనే ఉండు. అదే ఎక్సెల్ బండేసుకొని తిరుగుడైతే బంద్ చేయాలి. పాలకొల్లు గల్లీల నిమ్మల సారు గురించి అడిగితే ఎంత నిమ్మల మనిషో చెప్తారనే తట్టుండు కదా నిమ్మల సారు. ఒక దివ్యాంగునికి పింఛన్ రాకుండా ఆపిరట గత పాలకులు. అయితే ఈ సంగతి నిమ్మల రామన్నకు తెలివంగానే పనివాడ ఎక్సెల్ బండి మీద వెనక కూసోబెట్టుకొని ఆఫీస్కు తీసుకుపోయి పింఛన్ రాపిచ్చిండు. ఆయనకు దివ్యాంగుల పింఛన్ కూడా ఇప్పించిండు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గిరా తిరుగుతున్నది. పింఛన్ తీసేసారమ్మా, ఇది పింఛను ఏ గవర్నమెంట్ లో తీసేశారు పింఛను? జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను. సర్టిఫికేట్ లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం? 100% వికలాంగతత్వం ఉంది. ఇప్పుడు మీకు పింఛన్ పీకేసాడు. ఎందుకు తీసాడంట? యూనిట్ లో కరెంటు బిల్లు దాటిందని తీశారు. మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా? ఇద్దరికి పింఛన్ రావట్లా. నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి, పేదవాళ్ళు, మీది తెల్ల రేషన్ కార్డేనా? తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేశారు. మీరు తీసాడు, మీ అమ్మగారు తీసారు. ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను? కిరణ్ కుమార్ రెడ్డి నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు. మరి నీలాంటి పేదవాళ్ళ మీద, దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు, అంత కక్ష. కూడా పింఛన్లు వంచేటప్పుడు లబ్ధిదారుల కాళ్ళు కడిగిండు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆఫీసర్లు పట్టించుకుంటలేరని మోరీలు ఎత్తిపోసిండు. సైకిల్ మీద ఇల్లు తిరుగుకుంటా ఏం సమస్యలు ఉన్నాయో చెప్పురు అనుకుంటా అరుచుకున్నాడు. అందుకేనేమో జనాలు మళ్ళా రామననే గెలిపించినట్టున్నారు.